హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫారూక్ కోడ్స్. లాస్ట్ వీడియోలో మనం VS కోడ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అండ్ ఎక్స్టెన్షన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా యూజ్ చేయాలో చూసాం. ఈ వీడియోలో మనం ChatGPT ఎక్స్టెన్షన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, దాన్ని ఎలా వాడాలో చూద్దాం. సో వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. లెట్స్ గెట్స్ ఇంటు ద వీడియో. ఫస్ట్, ChatGPT అనేది చాట్బాట్ ఒకటే కాదు, ప్రోగ్రామర్స్కి, ప్రోగ్రామింగ్కి ఇదొక కోడింగ్ అసిస్టెంట్ లాంటిది, AI కోడింగ్ అసిస్టెంట్ లాంటిది. సో మనం VS కోడ్లో ChatGPT ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్, మనం నార్మల్గా కోడింగ్ చేసేప్పుడు ఏదైనా ఎర్రర్స్ వస్తే, మనకి ఏదైనా సింటాక్స్ ఎర్రర్స్ అలా వస్తే మనం యూట్యూబ్ చేసి లేకపోతే గూగుల్ చేసి ChatGPTకి వెళ్ళి అడుగుతాం, ఈ ఎర్రర్ వచ్చింది, మనం ఎలా సాల్వ్ చేయాలి అని. సో ఇక్కడ మనం ఇందులో డైరెక్ట్గా ChatGPTని, VS కోడ్లో ChatGPT ఎక్స్టెన్షన్ని యూజ్ చేయడం ఎలాగో చూద్దాం. మనం ఫస్ట్ ఆ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ChatGPT అని టైప్ చేయండి. అక్కడ OpenAI వాళ్ళు డెవలప్ చేసిన కోడెక్స్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. కోడెక్స్ OpenAI's కోడింగ్ ఏజెంట్. ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఉన్నాయి, చూసుకోవచ్చు. మనం ChatGPT AIs, మనం ఏ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అవ్వడానికి 2 minutes తీసుకుంటుంది. ఇన్స్టాల్ అని ఇఫ్ చెక్ బాక్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఆటో అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా వస్తుంది. సో నేను ఫైల్స్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే పైన రన్ బటన్ పక్కలోనే ChatGPT లోగో అనేది వచ్చింది, ఓపెన్ కోడెక్స్ అని. అది ఓపెన్ చేయండి. సో అదే మనకి ChatGPT అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ చార్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. చార్ట్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఈ hello.cని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఫైల్ని hello.cని నేను యాడ్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ హలో. ఇక్కడ మనకు చూపిస్తుంది మన ఫైల్స్ ఉన్నాయి, ఫైల్స్ అని ఆ నేమ్తో ఉండేటివి. మనం దాన్ని ఎంటర్ చేస్తే అది వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ హలో ఫారూక్ కోడ్స్ 5 times అని, నేను ఫారూక్ కోడ్స్ అనేది 5 times ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో జస్ట్ నేను ప్రింట్ హలో ఫారూక్ కోడ్ 5 times అని చెప్పి ఆ ఫైల్కి ఇచ్చేసాను. ఆటోమేటిక్గా మనకి ఏ ఏజెంట్ ఆ కోడ్ని మన కోసం రాస్తుంది. మనం సపరేట్గా మనం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడొచ్చు, మనం అది ఆప్టిమైజ్ చేస్తుంది, మన కోడ్ని తెస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మన ఓల్డ్ కోడ్ని రెడ్లో చూపించేసింది, ఎందుకంటే అది రిమూవ్ చేసేస్తుంది. మన ఎల్లోలో ఉన్న కోడ్ని మనకు అది ఉంచుతుంది. ఇక్కడ మనం కీప్ అని నొక్కితే అది అలానే ఉంటుంది. సో నెక్స్ట్ రన్ చూడొచ్చు, int i ఫర్ i int range 5 ఫారూక్ కోడ్స్, హలో ఫారూక్ కోడ్స్. ఇక్కడ 5 times వచ్చేస్తుంది. రన్ చేసి చూద్దాం. రన్ కోడ్ హలో కోడ్స్, హలో ఫారూక్ కోడ్స్ 5 times వచ్చేసింది. సో నెక్స్ట్ నేను కొన్ని ఎర్రర్స్ చేస్తాను. ఇప్పుడు కోడ్ జనరేట్ చేసాం, కొన్ని ఎర్రర్స్ చేసి చూద్దాం. సో నేను ఆ సింటాక్స్ని కొట్టేసి ఫిక్స్ ఇట్ అని ఇచ్చాను. సేమ్ దాన్ని ఫిక్స్ ఇట్ అని ఇచ్చాను. ఇప్పుడు ఆ కోడ్ని ఇది కరెక్ట్ చేస్తుంది, ఎర్రర్స్ అన్నిటినీ డిబగ్ చేస్తుంది. సో ChatGPT యూజ్ చేయడం వల్ల మనకి తెలియని ఎర్రర్స్ వచ్చినా కూడా మనం దాన్ని యూజ్ చేసుకొని మనం ఎర్రర్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇదే మెయిన్ అడ్వాంటేజ్. ఇందులో మనం కోడ్ని జనరేట్ చేయొచ్చు, కోడ్ని ఫిక్స్ చేయొచ్చు, కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ChatGPT యూజ్ చేయడంలో చాలా అడ్వాంటేజ్. మనం నార్మల్గా కోడ్ చేసేప్పుడు కూడా ChatGPT యూజ్ చేస్తాం. ఫిక్స్ ఇట్ చూసారు కదండి, ఫిక్స్ అయిపోయింది.
సో నెక్స్ట్ నేను యాడ్ సీరియల్ నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. హలో ఫారూక్ కోడ్స్ ముందర సీరియల్ నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటారు 1 2 3 4 అలా యాడ్ సీరియల్ నెంబర్స్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకు సీరియల్ నెంబర్స్ని యాడ్ చేస్తుంది అది. చూసారు కదండి, ఓల్డ్ కోడ్ని రెడ్లో చూపించేసింది, ఇప్పుడు న్యూగా ఇచ్చిన కోడ్ని గ్రీన్లో ఎల్లోలో చూపిస్తుంది. మనం కీప్ అని కొట్టేసి అలో ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఫైల్లో కూడా అదే చేంజ్ చేసేస్తుంది. చూసాను 1 2 3 4 5 సీరియల్ నెంబర్స్ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు నేను ఆ కోడ్ని అవుట్పుట్ కూడా చూసాం. ఇప్పుడు ఈ కోడ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాను. నౌ ఎక్స్ప్లెయిన్ కోడ్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎందుకు యూస్ చేసాం, ఏ వేరియబుల్ ఎందుకు యూస్ చేసాం, ఇక్కడ రేంజ్ అనే ఫంక్షన్ ఎందుకు వచ్చింది, ప్రింట్ఎఫ్ ఎందుకు వచ్చింది, ప్రతి ఒక్కటి దానివల్ల అవుట్పుట్ ఎలా వచ్చింది కూడా చెప్తుంది కోడ్. మనం సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఈజ్ లూప్, ఫర్ లూప్ అని రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేంజ్ అని చెప్పి మొత్తం ఏం ప్రింట్ చేస్తున్నామని చెప్పి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను. ఇక్కడే నేను హ్యాష్ అంటే కామెంట్స్, పైథాన్లో కామెంట్స్. ఇక్కడ రైట్ అనగానే నాకు కొన్ని చూపిస్తుంది. అది ఇక్కడ రైట్ ఎ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ అని చెప్పి నేను ట్యాప్ కొట్టుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అదే నెక్స్ట్ కోడ్ ఇది కూడా చూపిస్తుంది. రైట్ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ట్యాప్ కొట్టాను. నెక్స్ట్ ఎంటర్ కొట్టి మళ్ళీ ట్యాప్ కొడితే అక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది ఇది కోడ్ అని చెప్పి. నేను మళ్ళీ ట్యాప్ కొట్టాను, మొత్తం కోడ్ అదే ఇచ్చేసింది. ఇప్పుడు రన్ చేసి చూస్తే మన ప్రైమ్ నెంబర్స్ కూడా ప్రింట్ అవుతాయి. జస్ట్ మనం ఇక్కడ ఏం రాసాం, కోడ్ ఫైల్లో కామెంట్ రాస్తున్నాం, కామెంట్ రాస్తుంటే అదే సజెస్ట్ చేస్తుంది. ఇక్కడే పెద్ద రోల్ ప్లే చేస్తుంది, మనకి అసిస్టెంట్ లాగా పక్కనే మన ఫైల్లోనే మన ఏజెంట్ వర్క్ చేస్తుంది. చూసాను కానీ ఇక్కడ అవుట్పుట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి. ఇప్పుడు నేను మొత్తం రిమూవ్ చేసేసి ఒకసారి ఇక్కడ చార్ట్లో నేను చూస్తాను. నేను అక్కడ రాసిన కామెంట్ ఏం చెప్తే అది చేయమని నేను చెప్తాను. Do whatever the comment says in the file. Enter. So అది వర్కింగ్లో ఉంది. కామెంట్ ఏం చెప్తుంది, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. చూసారా వచ్చేసింది. ఇది ఫంక్షన్స్ని యూజ్ చేస్తూ డిఫరెంట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తూ ప్రోగ్రామ్ రాసింది. రైట్ సింపుల్ కోడ్ అని చెప్పి ఇచ్చాను. సో అది ఫంక్షన్స్ అన్ని రిమూవ్ చేసేసి సింపుల్గా ఫర్ లూప్ యూజ్ చేసేసుకుంటూ మనకి కోడ్ని ఇచ్చింది. 1 to 100 లోపల ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేసేలాగా కోడ్ని ఇచ్చింది. సో నాకు ఆ 10 lines రాయడానికి చాలా టైం తీసుకుంటాం. మనకు సింటాక్స్ గుర్తుకుండాలి, మన కోడింగ్ వచ్చి ఉండాలి. బట్ సింపుల్గా మనం ఏం కోడ్ రాస్తున్నామో చాట్‌జిపిటి చెప్తే అదే కోడ్ని ఇక్కడ ఫైల్లోకి తెచ్చి పెట్టేస్తుంది. మనకి ఎంత అడ్వాంటేజ్ చాట్‌జిపిటి యూజ్ చేయడం వల్ల. విఎస్ కోడ్లో చాట్‌జిపిటి లాగానే జెమినై కూడా యూజ్ చేసుకోవచ్చు. జెమినై ఎక్స్టెన్షన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్టెన్షన్స్లో జెమినైని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, జెమినైని ఎలా యూజ్ చేయాలి చూద్దాం. సో నా వీడియోలు మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.